బిడ్డలారా, ఎంత సులువుగా మిరియామును సాతాను పడగొట్టాడండి, ఎంత సులువుగా పడగొట్టాడు. అందుకే యెషయా అంటున్నాడు, అయ్యో అయ్యో. ఎందుకు ఆ మాట అయ్యో అనే పదం తెలుసా? నన్ను తప్పిపోయేటట్లు చేసేది నా మాటలు, నేను తొట్టిల్లిపోయేటట్లు చేసేది నా మాటలు. నా మాటలు అపవిత్రమైన మాటలే కాదు, నేను తప్పిపోయేటట్లు చేస్తాయి, నేను తప్పిపోయేటట్లు చేస్తాయి. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నీ నోటితో పలికే మాట అది ఏమవుతుందో తెలుసా? నీ జీవితంలో నిన్ను ఆత్మీయ జీవితంలోంచి పక్కకు తీసుకెళ్ళిపోతుంది, దేవునికి వ్యతిరేకమైన వ్యక్తిగా తీసుకెళ్ళిపోతుంది, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు నీ జీవితంలో జరిగేటట్లు చేస్తాయి. నువ్వు తప్పిపోతావు. దేవుని బిడ్డలారా, అందరితో పాట పాడినటువంటి మిరియాము పాలెం వెలుపలికి వెళ్ళిపోయింది. పాలెం వెలుపలికి వెళ్ళిపోయింది. ఎందుకు మిరియాము వెళ్ళిపోయావు? నా నోటి మాటతో నేను తప్పు చేశా. అందుకే యెషయా అంటున్నాడు, నేను నశించి తిని. ఒకవేళ మిరియాము దగ్గరికి వెళ్ళి అడుగుదాం, ఒకవేళ ఈరోజు ఉండేటువంటి మీడియా ఉన్నింటే అడిగిందరు, ఏం మిరియాము అందరూ కలిసి ఒక చోటు ఉంటే నువ్వు ఒక్కదని ఒక చోటు ఉన్నావే, ఏంటి కారణం? నువ్వు తప్పిపోవడానికి కారణం ఏంటి? నువ్వు తొట్టిల్లిపోవడానికి కారణం ఏంటి? నాతో దేవుడు చెప్పని మాటను నా మాటగా, దేవుని మాటగా నేను కలిపి చెప్పుకున్నా. ఈరోజు వాక్యం వింటున్నటువంటి మన జీవితాలు పరీక్షించుకుందాం. ఏదంటే అది మాట్లాడవచ్చని ఏదంటే అది మాట్లాడుతున్నామా? జాగ్రత్త. అది నీ జీవితంలో నువ్వు తప్పిపోయేటట్లు చేస్తుంది, తొట్టిల్లి పడేటట్లు చేస్తుంది. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనల్ని మనం సరి చేసుకుందాం. అందుకే యెషయా అంటున్నాడు, నేను నశించి తిని, నేను నశించి తిని. దేవుని బిడ్డలారా, ప్రవక్త నశించిపోయే వ్యక్తిగా మారగలడు. ఎప్పుడు తెలుసా? తన మాటల విషయంలో జాగ్రత్త లేకపోతే. మిరియాము, నువ్వు పాలెం వెలుపలికి వెళ్ళడానికి కారణం ఏంటి? మిరియాము అంటది, ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీ అదర్ ఈవిల్ థింగ్స్ దట్ ఐ కమిటెడ్. ఏవో చెడ్డ పనులు ఏమైనా నేను చేశానా? వ్యభిచారం ఏమైనా చేశానా? మోసం ఏమైనా చేశానా? దొంగతనం చేశానా? ఎవరినైనా తిట్టానా? ఎవరి మీద పడి కొట్టానా? ఏం చేయలేదు. నా నోటితో పలకకూడని ఒక మాట నేను పలికేశాను. ఈరోజు నీ జీవితంలో తప్పిపోవడానికి కారణం ఏదైనా ఒకటి ఉంటుందంటే మాటలు కూడా అనే సత్యాన్ని మర్చిపోవద్దు. ఇట్ స్టార్ట్స్ విత్ యువర్ వర్డ్స్. ఒక మాట నీ జీవితంలో, ఎవరైనా చూడండి, ఏం మా చర్చికి రాలేదంటే వెంటనే ఏదో ఒకటి చెప్పేస్తారు. ఈజీ, చెప్పడం చాలా ఈజీ, కానీ దాన్ని బట్టి తప్పిపోతావన్న సత్యాన్ని నీకు తెలియదు. బైబిల్ చదివావా? వెంటనే చదివేసామని చెప్తే ఎవడు తెలుసు, నీకు తెలుసా అన్నట్టుగా చదివేసామంటావు, అయిపోతుంది. కానీ దాన్ని బట్టి ఏమైపోతుంది? నువ్వే తప్పిపోతున్నావు. ఒక పవిత్రమైన వ్యక్తిగా ఉండేటువంటి వ్యక్తిలోనికి అపవిత్రమైనటువంటి మాటలు, అబద్ధముతో కూడిన మాటలు వచ్చేసి తప్పిపోతున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ప్రవక్త అందుకే అంటున్నాడు, అయ్యో నశించి తిని. దేవుని బిడ్డలారా, మాటలు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలనో అంత జాగ్రత్తగా మనం ఉండాలి. నేనేం మాట్లాడుతాను? నాకు నోటికి ఏమంటారు, హద్దు అదుపు లేదు కదా, ఏదైనా మాట్లాడవచ్చు నేను. అందుకే మిరియాము అనుకున్నది, మా అన్నతో కాదు, మాతో దేవుడు మాట్లాడించలేదా? అమ్మా, ఎప్పుడు మాట్లాడించాడు నీతో? ఒకవేళ మోషే అడిగితే ఆమె జవాబు ఏముంటుందండి? ఏముండదు. కానీ ఆమె అనింది. అందుకే దేవుని యొక్క శిక్ష మిరియాము పైకి వచ్చింది. దేవుడు అన్యాయస్తుడు కాదండి. దేవుడు ఒక వ్యక్తి జీవితాన్ని హ్యాండిల్ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాడు. ఒకవేళ ఈరోజు నీ ఇంటిలో లేకపోతే నీ యొక్క జీవితంలో నువ్వు తప్పిపోవడానికి కారణం నీవు పలికినటువంటి అజాగ్రత్తతో కూడిన మాటలేమో. ఒక్కసారి ఆలోచించు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నాకు విడుదల ఎక్కడ కావాలంటే నా మాట తీరులో విడుదల కావాలి ప్రభువా. మనం ఏమంటాం తెలుసా? నా పాపం నుంచి విడుదల. నీ పాపానికి ప్రాముఖ్యత ఏంటి తెలుసా? నీ మాట నా మాట. మాటల్లో విడుదల కావాలి మనకు. మన మాటలు మారిపోయినటువంటి మాటలుగా ఉండడం దేవుని యొక్క ఉద్దేశం. ఇంకా మాటలు ఎంత పవర్ఫుల్ తెలుసా అండి? అదే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అటివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. ఎవడైనందు మాట యందు తప్పని ఎడల అంటే మాటలో తప్పిపోతాం. అట్టివాడు లోపము లేనివాడై, నెక్స్ట్ లైన్, తన సర్వ శరీరమును. మాటలు ఏం చేస్తాయి తెలుసా? ఒక వ్యక్తి తప్పిపోయేటట్లే కాదు, అతని శరీరం పైన కూడా పనిచేస్తాయంట. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే, ఒక శరీరములో వ్యాధి రావడానికి కారణం ఎక్కడ ప్రారంభమవుతుందో తెలుసా? ఒక మాటలో.
మిరియాము, నీ జీవితంలో కుష్టు వ్యాధి రాకూడదు కదా, ఎందుకు వచ్చింది నీ జీవితంలో ఒక కుష్టు వ్యాధి, ఒక వ్యాధి నీ జీవితంలో ఎందుకు వచ్చింది? మిరియాము అంటది, నా మాటల్లో నేను తప్పిపోయా. దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం ఏం తినకూడదు తిన్నాను, ఎక్కడ వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాను, ఇది ఆలోచన చేస్తుంటాం. బట్ వీ ఫర్గెట్ అబౌట్ వన్ థింగ్, దట్ వీ హ్యావ్ కమిటెడ్ సిన్ విత్ అవర్ వర్డ్స్. మన మాటలతో మనం తప్పు చేసి మన శరీరం పైకి అనారోగ్యమో లేకపోతే ఏదో దేవుని యొక్క శిక్షనో సాతాను కార్యాలు జరుగునట్లుగా వీ హ్యావ్ ఓపెన్ ద డోర్స్. మనం తలుపులు తెరిచాం. దేవుని బిడ్డలారా, బీ కేర్ఫుల్ వాట్ వీ స్పీక్. మనం ఏం మాట్లాడుతున్నామో జాగ్రత్త వహిస్తాం. చాలా జాగ్రత్త వహించాలండి మాటల విషయంలో. ఏది పడితే అది మాటలుగా మాట్లాడడానికి వీల్లేదు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ మాటలు కొద్దిగా ఉండాలి. ఎంత తక్కువ మాట్లాడే వ్యక్తి అంత మంచిగా ఉంటాడండి, అంత ఆరోగ్యవంతుడుగా ఉంటాడు. లేదా దాని యొక్క ప్రభావము నీ శరీరంలో ఉండేటువంటి అనారోగ్య రూపంలో బయటపడుతుందేమో. మిరియాము అసలు నాట్యం ఆడేటువంటి స్త్రీ అండి. అంటే అంత బబ్లీగా ఉండేటువంటిది. బబ్లీ అంటే హుషారుగా ఉండేటువంటిది. అంటే ఒక స్త్రీగా నాట్యం ఆడుతుందంటే అంత హెల్తీ పర్సన్ ఆమె. సడన్గా ఒక కుష్ఠరోగం వచ్చేసి పాలెం వెలుపటికి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? ఆమె మాట. యెషయా అందుకే అంటాను, నేను నశించి తిని, అమ్మో నా పెదవులు నా అపవిత్రమైన పెదవులుగా కనబడుతున్నాయా దేవా, నా జీవితంలో నా శరీరం ఏమైపోతుందో. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన మాటలు సరిగా లేకపోతే, మన మాటలు ఏదంటది మాట్లాడడానికి రెడీ అయిపోతే అది మన శరీరపు ఆరోగ్యం పైన ప్రభావాన్ని చూపుతుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, చాలా మార్లు చెప్పాను, మరొకసారి మనం హెచ్చరించబడినట్లుగా ఈ మాట చెబుదాం. ఒకానొక సందర్భంలో ఒక దైవ సేవకుడు కడపకు వచ్చాడండి. కడపకు వచ్చి మీటింగ్స్, సాయంత్రం మీటింగ్స్, ఉదయం మీటింగ్స్. ఒకరోజు ఏం చేశారంటే చాలామంది ఆయన దగ్గరకు వచ్చి అడిగారు, బ్రదర్ మీరు వ్యక్తిగతంగా మా కోసం ప్రార్థన చేయాలి, ఒక టైం కేటాయించండి. సో ఆయన ఏమన్నా అంటే పలానా ఉదయాన పలానా చర్చిలో కడపలో జరిగిందే నేను చెప్తున్నా, నా కళ్ళతో నేను చూసింది చెప్తున్నానండి. దేవుని సన్నిధిలో నిలబడి మాట్లాడుతున్నాను, అబద్ధం ఆడడం లేదు నేను. ఆయన ఒక టైం ఇచ్చాడు. ఆ టైం ఇచ్చిన తర్వాత అందరూ వచ్చారండి, చాలామంది వచ్చారు. ఆ దైవ సేవకుడు ఆయన దగ్గర ఉండి ఆయనకు కాళ్ళు ఒత్తేవాడిని, నేను ఆయన సూట్ కేసు పట్టుకొని మోసేవాడిని. సో ఇవన్నీ జరుగుతూ ఉంటే ఆయన ప్రక్కన నిలబడుకోనున్నా. చాలామంది ప్రార్థనకు వచ్చారు, నేను ప్రక్కనే ఉన్నా, చూస్తూ ఉన్నా. అందరూ వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఒక యవన సహోదరి, ఒక 30 సంవత్సరాలు, అప్పటికి ఆమె పెళ్లి కాలేదు. ఆమె వచ్చి మోకరించిన వెంటనే ఆ దైవసేవకుడు ఏం చేశాడంటే, ఏమ్మా అంటే, బ్రదర్ నాకు ఫిట్స్ వ్యాధి ఉంది, ప్రార్థన చేయండి. ఆ దైవసేవకుడు ఏమన్నాడంటే, తలపైన చేయబెట్టి ప్రార్థన అట్లా చేయడానికి మొదలుపెట్టాడు. వెంటనే చేయి తీసేశాడండి. చేయి తీసి, అమ్మ ఒకసారి నా సైడ్ చూడు అన్నాడు. ఆమె కళ్ళు తెరిచి చూసింది. ఆమె సహోదరులు, ఆమెకు అన్న తమ్ముడు ఉన్నారు, వాళ్ళు ఎదురుగా దూరంగా ఉన్నారు. ఈయన ఏమన్నాడంటే, నేను నీ కోసం ప్రార్థన చేయను అన్నాడు. ఎందుకండి అని అడిగింది. నీ జీవితంలో నీ నోటితో పరిశుద్ధాత్మ చేత నింపబడిన దైవ సేవకులను ఎలా అంటే అలా కామెంట్ చేశావు, ఎలా పడితే అలా కామెంట్ చేశాను. నీ జీవితంలో నీవు నీ పాపాలు ఒప్పుకొనకపోతే దేవుని యొక్క స్వస్థత నీకు పైకి రాదమ్మా. నేను ప్రార్థన చేసిన వ్యర్థం. వెనక చాలామంది ఉన్నారు. ముసుగు తీసేసింది, లేచింది, ఏం మాట్లాడకుండా బైబిల్ తీసుకుని వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిన తర్వాత మామూలుగా అందరు వచ్చి ప్రార్థన చేసుకుంటారు. కొద్దిసేపు అయిన తర్వాత బయట ఏవో అరుపులు వినపడుతున్నాయి. ఏంటి అరుపులు అంటే, ప్రార్థనకు వచ్చే వాళ్ళంతా పరిశుద్ధులా, మా చెల్లెలు ఒక్కటే అపవిత్రాలు కనపడింది దైవ సేవకునికి, మా చెల్లెల గురించి మా గురించి ఎవరో ఆయనకు ముట్టించారు, అందుకే అందరి ముందర మా చెల్లెల్ని అవమానపరుస్తాడా, ఏమనుకుంటున్నా ఆయన అని బయట అరుస్తున్నారు. ఎవరైనా పోయి చూస్తే వాళ్ళే సహోదరులే. దేవుని బిడ్డలారా, ఈ దైవ సేవకుడు విన్నాడు, ఏమనలేదండి, కామ్గా ఉన్నాడు, ఏం మాట్లాడలేదు. వాళ్ళు అరిచారు. ఆ తర్వాత కామ్ అయిపోయారు, వెళ్ళిపోయారు. ఈయన ఏం మాట్లాడలేదండి. దేవుని బిడ్డలారా, అప్పటి నుంచి ఇప్పటి వరకు
టిల్ టుడే, ఈ రోజు వరకు నేను చెప్తాను, ఒక 35 సంవత్సరాలు ఆమె జీవితంలో స్వస్థత లేదు. స్వస్థత లేదు. ఎందుకు తెలుసా? షీఈస్ రిలక్టెంట్ టు కన్ఫెస్ హర్ సిన్స్. తన పాపాలు నోటితో దైవ సేవకులను క్రిటిసైజ్ చేసింది, హేళన చేసింది, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని గురించి తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. టిల్ టుడే షీ సఫర్స్. ఎందుకు చెప్తున్నాను తెలుసా? నీ మాటలు విషయంలో జాగ్రత్త లేకపోతే సర్వ శరీరం పైన దాని ప్రభావం ఉంటుందని యాకోబు 3:2లో ఉంది. సర్వ శరీరం పైన. మన జీవితాల్లో ఉండే అనారోగ్యానికి కారణం మన మాటలేమో ఆలోచించండి. మన కుటుంబాల్లో ఉండేటువంటి జరగకూడని పరిస్థితులకు కారణం మన మాటలేమో. ఎక్కడ విడుదల కావాలో తెలుసా? ఈరోజు మన మాటల్లో విడుదల ఉండాలి. మిరియాం అంటుంది, నేను తప్పిపోయిన వ్యక్తినే కాదు, మాటలను బట్టి నా జీవితంలో నా రోగానికి కూడా నా మాటలే కారణం. ఇంకా మాటలు ఎలాంటి తెలుసా అండి? 3 విషయాలు చెప్పాను. ఒకటి, మాటలు నీ హృదయానికి కనెక్ట్ చేయబడతాయి, అందుకే అయ్యో నేను నశించి తిని అన్నాడు. రెండవదిగా, మాటలు ఒక వ్యక్తిని తప్పిపోయేటట్లు చేస్తాయి, తొట్టిల్లేటట్లు చేస్తాయి, అందుకే యెషయా అంటున్నాడు నేను నశించి తిని. మూడవదిగా, ఒక వ్యక్తి జీవితంలో అతడు పలికేటువంటి మాటలు, అజాగ్రత్తతో పలికేటువంటి మాటలు అతని శరీరం పైన, ఆరోగ్యం పైన ప్రభావాన్ని చూపుతుంది. నాలుగవదిగా గమనిస్తే అదే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెమ్మ పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదము గదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. 2వ వచనంలో మాటల గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఆ మాటలు ఏ రకంగా ప్రభావితం చూపుతాయో 3-4 వచనాల్లో మళ్ళీ చెప్పాడు. 2 ఎగ్జాంపుల్స్ కోట్ చేస్తున్నాడు అక్కడ. ఒకటి ఏమంటున్నాడంటే, గుర్రములు ఏ రకంగా ఉంటాయి? ఒక వ్యక్తిని ముందుకు తీసుకొని వెళ్తాయి, ఒక వ్యక్తి ప్రయాణానికి ఉపయోగపడతాయి. ఓడ ఎందుకు ఉపయోగపడుతుంది? ప్రయాణం కోసం ఉపయోగపడతాయి. ఈ రెండు కూడా గుర్రమేమో కళ్ళెమును బట్టి కంట్రోల్ చేయబడుతుంది, ఓడ ఏమో చుక్కాని చేత కంట్రోల్ చేయబడుతుంది. అంటే ఒక 250 కేజీల బరువు ఉండేటువంటి గుర్రాన్ని ఒక చిన్న కళ్ళెం, ఒక అర్ధ కేజీ కూడా ఉండదండి, 1/4 కేజీ బరువు ఉంటుంది, ఆ కళ్ళెం కంట్రోల్ చేయడం ప్రారంభిస్తుంది. చాలా పెద్దదైనటువంటి ఓడ పైన, సముద్రం పైన ఎంత కనపడుతుందో సముద్రం నీళ్ళ లోపల కూడా అంతే ఉంటుంది ఓడ. అప్పుడే ఓడ ప్రయాణించగలదు. అది ఓడ యొక్క డిజైన్. పైన ఎంత కనపడుతుందో కింద అంతే ఉంటుంది. అంత పెద్ద ఓడ ఒక చుక్కాని, కంపాస్ అంటాం కదా, అంత చిన్న కంపాస్తో అది కంట్రోల్ చేయబడుతుంది. ఇప్పుడు వాక్యం చెప్తుంది, అసలు మాటకు, ఈ గుర్రానికి, మాటకు ఓడకి ఏమి సంబంధం అండి అంటే, యాకోబు అంటున్నాడు, ఒక వ్యక్తి తాను ముందుకెళ్ళి తన ఎదుట ఉండేటువంటి గమ్యాన్ని చేరుకోవాలంటే, తన ఎదుట ఉండేటువంటి పరిస్థితులను తాను చేరుకోవాలంటే, తను ఆశించిన స్థానంలోనికి వెళ్ళాలంటే, తాను వెళ్ళవలసినటువంటి మార్గంలో అతడు చక్కగా ప్రయాణం చేయాలంటే మాటలు జాగ్రత్తగా ఉండాలి. మాటల విషయంలో జాగ్రత్త లేకపోతే అతడు వెళ్ళవలసిన మార్గంలోకి వెళ్లకుండా వేరే మార్గంలోనికి వెళ్ళిపోతాడు. గుర్రము ఒకవేళ ఆ యొక్క కళ్ళెముకు కంట్రోల్ కాకుండా అది తప్పించుకునిందా, ఎటు పడితే అటు వెళ్ళిపోతుందండి. ఒకవేళ గుర్రము ఆ యొక్క కళ్ళెము కంట్రోల్లో ఉన్నిందా, అది ముందుకెళ్తుంది, ప్రయోజనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంటే నీ మాటలు ఏం చేస్తాయి తెలుసా? నీ గమ్యాన్ని నిర్దేశిస్తాయి. నువ్వు గమ్యము ఎక్కడికి వెళ్ళాల్సింది నీ మాటలు నిర్దేశిస్తాయి. నీ మాటలు ముందుకెళ్ళాలనా? నీ మాటలు మంచిగా ఉంటే నువ్వు ముందుకెళ్తావు. ఆశీర్వాద మార్గాల్లో, వాగ్దాన మార్గాల్లో, నీవు దేవుడు ఏర్పరిచిన మార్గాల్లో వెళ్ళగలవు. ఇఫ్ యువర్ వర్డ్స్ ఆర్ నాట్ కరెక్ట్, అది పక్కకు తీసుకెళ్తాయి, నిన్ను సాతాను మార్గంలోనికి తీసుకొని వెళ్తాయి. తిరిగి మిరియాము దగ్గరికి వద్దాం. మిరియాము నీ మాటలు ఏం చేసాయి? మిరియాము అంటుంది, నేను తప్పిపోయేటట్లు చేసింది. నీ మాటలు ఏం చేసాయి? నాకు ఒక వ్యాధి వచ్చేటట్లు చేసాయి. నీ మాటలు ఏం చేసాయి? ఆమె అంటుంది, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 14వ వచనం నుంచి చూడండి. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును గదా. ఆమె పాలెము వెలుపల 7 దినములు ప్రత్యేకంగా ఉండవలెను, తరువాత ఆమెను చేర్చుకొనవలెను. కాబట్టి మిరియాము 7 దినము పాలెము వెలుపల గడిపెను. మిరియాము మరలా చేర్చబడు వరకు జనులు ముందుకు సాగరేరి. ఆమె మాటలు ఎంత పవర్ఫుల్ తెలుసా? లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు 7 రోజులు ముందుకు వెళ్లకుండా ఆగిపోయారండి. ఒక్కసారి ఆలోచించండి, 7 రోజులు లక్షల మంది ప్రయాణానికి బ్రేక్ వేసింది ఏంటి తెలుసా? ఆమె నోటి నుండి వచ్చిన మాటలు.
ఆమె నోటి నుండి వచ్చిన మాటలు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ మాటలు ఏం చేస్తాయి తెలుసా? నీవు ఆశీర్వాద మార్గంలో వెళ్ళకుండా, దేవుడు నీ కొరకు ఉంచినటువంటి గమ్యాన్ని చేరుకోకుండా అవి ఏం చేస్తాయి తెలుసా? బ్రేక్ వేయడం ప్రారంభిస్తాయి. రావాల్సిన దీవెనలు, వెళ్ళవలసిన మార్గంలో వెళ్ళకుండా ఏది అడ్డుపడింది మిరియాము నీ జీవితంలో? దేవుడు ఆమెకు చెప్పనటువంటి మాట, అది నాతో కూడా చెప్పాడు అని ఒక అబద్ధం ఆడిందండి. 7 రోజులు ఎవ్వరు ముందుకు వెళ్ళడం లేదు. ఎందుకు తెలుసా? ఆ ప్రత్యక్ష గుడారం పైన దేవుని మేఘం కదిలితే వీళ్ళు కదలాలి. అంటే ఈమె మాటలు ఎంత పవర్ఫుల్ అయిపోయాయి తెలుసా? లక్షల మందిని బ్రేక్ వేసాయి. 7 రోజుల పాటు బ్రేక్ వేసాయి. దేవుడు కూడా పట్టించుకోకుండా ఉన్నాడు. మాటలు ఎంత పవర్ఫుల్ తెలుసా? ఊరికే మనం ఏదో మాట్లాడేస్తాం, టక్కీ మనం మాట్లాడేస్తాం, మాకు రోషం ఎక్కువ, మా మాట తీరు అది ఇది అనుకుని ఏదో మనం ఫీల్ అయిపోయి మాట్లాడతాం. ఆ తర్వాత దాని రిపర్కషన్స్, దాని పర్యవసనాలు ఎంతగా ఉంటాయంటే 7 రోజులు అందరూ ఆగిపోయారు, భయపడడం ప్రారంభించారు. అమ్మో, మాటలు ఇంత పవర్ఫుల్లా? అందుకే యెషయా అంటున్నాడు, అయ్యో నేను నశించి తిని. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మన ఎదుట కోరేటువంటిది ఏంటి తెలుసా? బీ కేర్ఫుల్ అబౌట్ అవర్ వర్డ్స్. మన మాటల విషయంలో జాగ్రత్త పడదాం. మన మాట తీరు విషయంలో జాగ్రత్త పడదాం. ఏదంటే అది మాట్లాడడానికి వీల్లేదు. దేవుని బిడ్డ జీవితంలో ఎలా ఉండాలి మన పెదవులు తెలుసా? యెషయా అంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గల వ్యక్తిని. ఎందుకు యెషయా నీకు అపవిత్రమైన పెదవులు వచ్చేసే? నువ్వు ప్రవక్త కదా, అపవిత్రమైన పెదవులు ఎందుకు వచ్చాయి తెలుసా? దేవుని బిడ్డలారా, యెషయా ఎక్కడ ఉండాలి, ఎక్కడ నివసించాలి? దేవుని సన్నిధిలో పరిశుద్ధుల ఎదుట నివసించాలి. యెషయా ఏం నేర్చుకున్నాడు తెలుసా? అపవిత్రమైన జనుల మధ్య ఉండడం నేర్చుకున్నాడు. దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను మార్చేది ఏంటి తెలుసా? ఎవరి దగ్గర నువ్వు గడుపుతుంటున్నావు, ఎవరి మాటలు నువ్వు వింటున్నావు, ఎవరి మాటలు నువ్వు వినడానికి ఇష్టపడుతున్నావు, ఏమి వినడానికి ఇష్టపడుతున్నావు? నీ దగ్గర సెల్ ఉంది కదా, నిద్ర రావడం లేదు కదా అని ఏమి వింటున్నావో గుర్తుంచుకో. అదే నీ జీవితంలో ప్రభావాన్ని చూపుతుంది, అదే నీ జీవితంలో నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అందుకే ఈరోజు సోషల్ మీడియా ఎందుకంత పాపులర్ అయిపోతుంది తెలుసా? ఒకటి ఈజీగా 24 గంటల్లోనే నీ చేతుల్లోనికే ఒక మాట వస్తుందండి. ఒక మాట వస్తుంది. ఆ మాట దాని ప్రభావాన్ని నీ పైన చూపుతుంది. ఆ మాట, అందుకే ఆ క్యాప్షన్స్, థంబ్నెయిల్స్ కూడా ఎట్లా ఉంటాయి తెలుసా? ఆయన ఆమెతో మాట్లాడాడు. ఎందుకో తెలుసా? అయిపోయి మనకు టెన్షన్ పడుతుంది. ఏం మాట్లాడాడు తీసి చూసాం, ఏముండదు. లాస్ట్కు అయిపోయి ప్రార్థన ఉండదు, ఇంకేముండదు. అర్ధగంట సేపు చూసింటాం, అది లాస్ట్కి ఏముండదు. నీ జీవితంలో అపవిత్రమైన వ్యక్తులతో గడపకు. ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం. ఎవరి దగ్గరికి వెళ్ళిన తర్వాత నీ మాట తీరు మారుతుందో వాళ్ళకు దూరం కావడం చాలా ప్రాముఖ్యం. నేను సేవలోనికి వచ్చిన తర్వాత, సంపూర్ణ సేవలోనికి వచ్చిన తర్వాత దేవుడు నాకు నేర్పించిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్లో ఇది చాలా ప్రాముఖ్యమైందండి. ఏంటంటే, ఎవరి దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఎవరితో మాట్లాడిన తర్వాత నేను ప్రార్థన చేసుకోకుండా ఆలోచనలో పడి తప్పుడు ఆలోచనలన్నీ వస్తాయో అలాంటి వారిని లిస్ట్ అవుట్ చేసి వాళ్ళకి దూరం కావాలి. యెషయా ఏం చేశాడు తెలుసా? నేను ప్రవక్తను కదా, నేను ఎక్కడిపోయినా చెల్లుతుందిలే అనుకొని ఎక్కడ పడితే అక్కడ తిరిగాడు. అందుకే అంటున్నాడు, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య అప్పుడప్పుడు నివసించడం ప్రారంభించాడంట. వాళ్ళతోనే 24 గంటలు ప్రార్థన చేసుకోవడం, ప్రార్థన నేరుగా వాళ్ళ దగ్గరకు పోవడం, వాళ్ళ దగ్గర కూర్చోవడం, వాళ్ళ మాటలు వినడం, ఆ తర్వాత జీవితాన్ని ముందుకు సాగడం అయిపోయింది. ఏమైపోయింది? లాస్ట్కు దేవుడు చూపిస్తున్నాడు, యెషయా ఎంత తప్పు చేస్తున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. అపవిత్రమైన పెదవులు, అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన సహవాసం నుంచే వస్తాయి. అది మొట్టమొదటిగా నీ హృదయాన్ని ప్రభావితం చేస్తాయి. 2, అది నీవు తప్పిపోయేటట్లు చేస్తాయి. 3, నీ ఆరోగ్య విషయంలో నువ్వు చెడిపోయేటట్లు చేస్తాయి. 4, నీ గమ్యంలోనికి నువ్వు వెళ్లకుండా చేస్తాయి. గుర్రమైనా ఓడైనా ముందుకు వెళ్లకుండా ఏది అడ్డుకొడుతుంది? ఆ యొక్క చిన్న వస్తువులు కదా. అదే రకంగా నీ నోటి నుంచి వచ్చే చిన్న మాటలు నీ గమ్యాన్ని అడ్డుకోవడం ప్రారంభిస్తాయి. మరి మన మాటలు ఏ రకంగా ఉండాలి? జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం, అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించున్నట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఏమిస్తాడంట దేవుడు? ఆశీర్వాదాలు కాదు, ఉద్యోగం కాదు,
అన్నిటికంటే ప్రాముఖ్యమైనది పవిత్రమైన పెదవులు ఇస్తాను. పవిత్రత కలిగినటువంటి మాటలు, పవిత్రత కలిగిన మాటలు. దేవుని బిడ్డలారా, యెషయా అంటున్నాడు, నా పెదవులు అపవిత్రమైపోయినా. ఎందుకు? అపవిత్రుల మధ్య నేను సహవాసం చేశాను. ఐ వాజ్ ఎక్స్పోజ్ టు దేర్ టాకింగ్, ఐ వాజ్ ఎక్స్పోజ్ టు దేర్ డిస్కషన్, ఐ వాజ్ ఎక్స్పోజ్ టు దేర్ సిచ్యువేషన్స్. నవ్ ఐ బికేమ్ ఎ అన్హోలీ పర్సన్. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఒకవేళ నీ జీవితంలో అపవిత్రమైన పెదవులు ఉన్నాయని నీకు అర్థమవుతుందా? నీ మాట తీరు నీ హృదయాన్ని ప్రభావితం చేసిందా? నీవు తప్పిపోయేటట్లు చేసిందా? ఆరోగ్యం లేకుండా చేసిందా? నీ గమ్యం మారిపోయిందా ఈ దినాన? దానికి కారణం అపవిత్రమైన పెదవులు. దేవుని దగ్గర అడుగుదాం, ప్రభువా పవిత్రమైన పెదవులు ఇస్తానన్నావు, నాకు ఈ ప్రభువా, నాకు విడుదల ఇక్కడ కావాలి ప్రభువా, నా మాటల్లో విడుదల కావాలి. నేను మాట్లాడే మాటలు విషయంలో జాగ్రత్త వహించాలి, జాగ్రత్త వహించాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు అవసరమైనటువంటిది పవిత్రమైన మాటలు. నువ్వు వినడం కాదు, పవిత్రమైన మాటలు. నీవు మాట్లాడే మాటలు పవిత్రతతో కూడినవిగా ఉండాలి. ఇట్స్ నాట్ దాట్ ఈజీ. సాతాను అంత సులువుగా నేను వదలడు. కానీ ఎంతగా నువ్వు ప్రార్థన చేస్తావో, ఎంతగా దీని విషయంలో అడుగుతావో, అంతగా విడుదల కలుగుతుంది. ఎంత సీరియస్ ఇష్యూ అంటే యెషయా అంటున్నాడు, నేను నశించి తిని. తెలుగు బైబిల్లో నశించి తిని అనేది, ఇంగ్లీష్ బైబిల్లో ఐఎమ్ రూయిన్డ్, నేను నాశనమైపోయాను. అంటే 5వ అధ్యాయంలో ప్రవచన పరిచర్య ఉంది, ఇక 6వ అధ్యాయంలో ప్రవచన పరిచర్య లేకుండా పోయింది. అంటే 5కు 6కు మధ్య చాలా కాలం ఉంది అని అర్థం, చాలా కాలం ఉంది. అందుకే దేవుడు దర్శిస్తుంటున్నాడు యెషయాను. యెషయా 5వ అధ్యాయం వరకు ప్రవచించావు, ఇప్పుడు నీ జీవితంలో యు ఆర్ గోయింగ్ త్రూ ఏ సిచ్యువేషన్ వేర్ ఐఎమ్ అన్ఏబుల్ టు కమ్యూనికేట్ టు యూ. నీతో నేను మాట్లాడలేకపోతున్నా, బికాస్ యు ఆర్ ఫెయిల్డ్ ఇన్ యువర్ వర్డ్స్. నీ మాటల్లో నువ్వు తప్పిపోయావు యెషయా. అపవిత్రమైన వ్యక్తుల మధ్య గడపడానికి రెడీ అయిపోయావు. అందుకే దేవుడు అంటున్నాడు, చేంజ్ యువర్ లైఫ్. ఈరోజు దేవుని బిడ్డలారా, నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావో వారు నిన్ను చెడగొట్టేవారా, నీ మాట తీరు పైన ప్రభావితం చేసేవారా, నీ జీవితాన్ని అస్వస్థతకు, అనారోగ్యానికి, దేవుని నుంచి దూరం చేసేటువంటి పరిస్థితుల మధ్య వెళుతున్నావా? ఈరోజు పాపాన్ని ఒప్పుకుందాం. దేవా, అపవిత్రమైన పెదవులు నేను కలిగి ఉన్నాను, నా మాటల్లో నేను తప్పు చేస్తున్నాను ప్రభా, ఏవేవో మాట్లాడుతున్నాను ప్రభా, ఆ తర్వాత రిగ్రెట్ అవుతున్నాను. అలా నేను మాట్లాడకుండా పరిశుద్ధమైన మాటలు మాట్లాడినట్లుగా నాకు సహాయం చేయి. ఐ నీడ్ హోలీ లిప్స్. నాకు పవిత్రమైన పెదవులు దయచేయి ప్రభా. ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. అందరం దేవుని అడుగుదాం, ప్రభా నన్ను దర్శించు, నా మాటల్లో అపవిత్రత ఉంది, నా మాటల్లో నేను తప్పిపోయాను, నా మాటలను బట్టి అనారోగ్యం, నా మాటలను బట్టి నా గమ్యాన్ని నేను తండ్రి దూరం అయిపోతున్నాను నాయన. నా ఎదుట ఉంచిన ఆశీర్వాదాలు మిస్ అవ్వడానికి కారణం నా మాటలే ప్రభా. నా ఆత్మీయ జీవితంలో నేను నిలిచిపోవడానికి కారణం నా మాటలే ప్రభా. నాయన నన్ను దర్శించు. ప్రతి ఒక్కరం అడుగుదాం, ఈరోజు నీ మాటలు నిన్ను నశింపజేసే మాటలా, ఆశీర్వదింపజేసే మాటలా? నీ మాటలు నిన్ను సజ్జనునిగా దేవుని దృష్టిలో ఉంచుతాయా, దుర్జనునిగా దేవుని దృష్టిలో ఉంచుతాయా? సద్విషయాలు కలిగిన మాటలా, దుర్విషయాలు కలిగిన మాటలా? మంచి ధననిదా, చెడ్డ ధననిదా? నీ మాటలు జాగ్రత్త. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుండగా ఒప్పుకుందాం, ప్రభువా నీ శిలువ రక్తముతో నన్ను కడుగు తండ్రి. వ్యక్తిగతంగా తండ్రి, నేను నా ఇంట్లో ఉండేవారిని, నాకు తెలిసిన వారిని, పరిచర్యకు వచ్చేవారిని, దైవ సేవకుల విషయంలో, లేకపోతే దేవా నీకు వ్యతిరేకంగా నేను మాట్లాడి నీ పైన అలిగి, నీ పైన ఏవేవో మాట్లాడి ఉంటే నన్ను క్షమించు ప్రభువా. నీ మాటలు నేను నశింపచేస్తాయి, మర్చిపోవద్దు. అందుకే యెషయా అంటున్నాడు, అయ్యో నేను నశించి తిని. ఎందుకు యెషయా? అపవిత్రమైన పెదవులు, అపవిత్రమైన మాటలు. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలకు పవిత్రమైన పెదవులు, పవిత్రమైన మాటలు, ఆశీర్వాదకరమైన మాటలే ఉండాలి. అవి మన జీవితాల్లో ప్రవహించినట్లుగా దేవుని అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, గొప్ప దేవానికి స్తోత్రాలు. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడానికి వందనాలు. మహాగణుడా మీకు స్తోత్రాలు. అద్వితీయ సత్య దేవానికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ రక్తము తండ్రి మా మాటల పైకి దిగివచ్చునుగాక. మేము మాట్లాడిన మాటలు అపవిత్రమైన మాటలుగా ఉంటే, నీ హృదయాన్ని గాయపరిచిన మాటలుగా ఉంటే, నీకు వ్యతిరేకమైన మాటలు మేము మాట్లాడాము కాబట్టి ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభా. నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. యేసయ్యా నీ శిలువ రక్తం మమ్మల్ని
కడుగునుగాక. ఏ ఏ వ్యక్తి ఎదుట, ఎవరి ఎదుట ఏ తప్పుడు మాటలు మాట్లాడి మేము మర్చిపోయి ఉండవచ్చు ప్రభువా, కానీ మేము తప్పిపోవడానికి, మా జీవితాల్లో మేము నశించిపోవడానికి కారణం ఆ మాటలే అని నీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరించి ఉండగా వందనాలు దేవా. మా పెదవులను మీరు తాకండి ప్రభువా, మా హృదయము తాకబడునుగాక. యేసయ్యా మీ రక్తం మమ్మల్ని కడుగునుగాక దేవా, మీ రక్తం మమ్మల్ని కడుగునుగాక. మీకు వ్యతిరేకంగా ఏ మాటలు మాట్లాడినా తండ్రి, నీ వాక్యానికి వ్యతిరేకమైన మాటలు తండ్రి, మా ఇంట్లో ఉండే వారికి, మాకు తెలిసిన వారికి, పరిచయకు వచ్చే వారికి, దైవ సేవకులకు వ్యతిరేకంగా ఏ మాటలు మేము మాట్లాడినా ఇప్పుడు నీ రక్తం మమ్మల్ని కడుగునుగాక దేవా. దేవా, నీ రక్తం మమ్మల్ని కడగకపోతే మా జీవితంలో నశించిపోతామయ్యా, మేము నశించిపోతాం ప్రభా. నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక, పరిశుద్ధపరచునుగాక, పవిత్రపరచునుగాక నాయనా దేవా. మా మాటలను బట్టి ఏ శిక్ష మా కుటుంబాల్లో కానీ మా శరీరాల్లో కానీ వచ్చిందో నాయనా, నీ రక్తాన్ని ఆశ్రయించాము కాబట్టి ఎక్కడ శాపం పని చేస్తుందో, ఎక్కడ మీ శిక్ష పని చేస్తుందో కృపతో క్షమించండి ప్రభా, కృపతో క్షమించండి నాయన. నీ శిలువ రక్తం కడిగింది నాయన, కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాం ప్రభా, నీ గాయములో నీ శక్తి, స్వస్థత అవసరమైన వారికి స్వస్థత కలుగునుగాక. యేసు నామమందు, యేసు నామమందు సర్వ శరీరాన్ని టచ్ చేసే అపవిత్రమైన మాటల ఏరియా ఇప్పుడు మీ శక్తి ద్వారా తాకబడునుగాక. అవసరమైన స్వస్థత దేవా, నీ యొక్క గాయములో నీ శక్తి ప్రతి ఒక్కరికి అవసరమైన స్వస్థతనిచ్చునుగాక, స్వస్థతనిచ్చునుగాక, స్వస్థపరచునుగాక. ఏ శరీరంలో ఏ వ్యాధి, ఏ బలహీనత, సాతాను యొక్క కార్యకలాపాలు ఉన్నా అవి యేసు నామమున ఇప్పుడే తొలగిపోవునుగాక. Be delivered and healed in the name of Jesus. యేసు నామమందు విడుదల, 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 విడుదల కలుగునుగాక. నాయనా మీరే మమ్మల్ని దర్శించండి, మీ కార్యాలు మీరు జరిగించండి ప్రభువా. మీకే స్తోత్రాలు. మా ఆశీర్వాద మార్గాల్లో మేము వెళ్ళకుండా మా మాటలు అడ్డుపడి ఉండగా నాయన మేము క్షమాపణ అడిగాం ప్రభా. మా ఎదుట త్రోవ సరళమగునుగాక, మా ఎదుట త్రోవ యేసయ్యా మీరే సరళము చేయండి నాయన. తండ్రి, మిరియాము మాటను బట్టి 7 దినాల ప్రయాణం ఆగిపోయింది ప్రభా. దేవా, మా జీవితాల్లో ఏ ఆశీర్వాదాలు పొందకుండా మేము ఆగిపోయాము, అవి ఇప్పుడు తిరిగి ప్రారంభమగునుగాక. యేసు నామమున మేము పొందుకోవలసిన దీవెనలు, మేము ముందుకు వెళ్ళాల్సిన ప్రతి విషయాల్లో యేసు నామమున మేము ముందుకు వెళ్ళుదుముగాక. మీకే వందనాలు, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం ప్రభువా. మీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. ఎవరైతే లైవ్ లో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో, టీవీలో ప్రార్థనలో ఏకీభవిస్తుంటున్నారో వారు ఒక్కొక్కరిపైకి కూడా నా దేవుని శక్తి దిగివచ్చునుగాక. నా దేవుని యొక్క మహిమ కలిగిన కార్యాలు వారి ప్రాణాత్మ శరీరంలో, కుటుంబాల్లో, వారి ఉద్యోగ వ్యాపారాల్లో, చదువుల్లో జరుగునుగాక, జరుగునుగాక నాయన. మీకే వందనాలు, మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మీకే వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం మా హృదయ పలకలపైన లిఖించి ఎల్లప్పుడూ ఈ వాక్యం ద్వారా మేము సరిచేయబడుతూ ఉండడానికి సహాయం చేయమని యేసయ్య నామమందు ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చ్లో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకు ముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు
మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9845669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.